హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనసుకు నచ్చింది 10 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. మనసుకు నచ్చింది పార్ట్ 11. అతనే ఇదంతా చేశాడని మీకెలా తెలుసు? యాక్సిడెంట్ జరిగాక నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలిసింది అంతా చేసింది ఇతనేనని. లైఫ్లో మళ్ళీ వీడి మొహం చూడకూడదని అనుకున్నా, కానీ అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు చూడాల్సి వచ్చింది. మీ అమ్మనే చంపాడు అంటే వాడు నిన్ను అంత ఈజీగా వదులుతాడు అంటావా? అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వు వీలైనంత జాగ్రత్తగా ఉండటం మంచిది. పోనీ మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దు ఆనంద్, ఇప్పటికే జైల్లో నుండి వచ్చాడు. ఎప్పటికైనా మారకపోతాడా? అయినా అలాంటి వాడితో నువ్వెలా ఫ్రెండ్షిప్ చేశావు? ఒకప్పుడు వాడు మంచివాడే. అమ్మాయిల విషయంలో ఇలా ఎందుకు తయారయ్యాడు? చంపే వరకు కూడా ఎందుకు వెళ్ళాడు? అసలు నాకు తెలిసిన ధ్రువన్ వీడేనా అని నాకే చాలాసార్లు అనిపిస్తుంది అంటుంది ఆద్య ఏడుస్తూ. ఇట్స్ ఓకే ఆద్య, బట్ నువ్వు మాత్రం కేర్ఫుల్గా ఉండు. ఓకే ఆనంద్. అంతలో దివ్య రావడంతో జరిగిన విషయం దివ్యకి చెప్తుంది ఆద్య. దివ్య చాలా కోపంతో రగిలిపోతూ, వాడు రిలీజ్ అయ్యాడా? అక్క, నీకోసం జైలుకే వెళ్ళిన వాడు నిన్ను అంత ఈజీగా వదలడే. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నామని కూడా తెలిసిపోయిందంటే వాడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేయకపోడు. నువ్వు ఓకే అంటే మనం ఇంకెక్కడికైనా వేరే ఇంటికి వెళ్ళిపోదాం. ఏమంటావే? వేరే ఇంటికా? వద్దు, మీరు ఇక్కడే ఉండండి. అవునురా చిన్ను, మనం ఇక్కడే ఉందాం. ఎందుకు అక్క? మళ్ళీ వాడు నిన్ను ఏదైనా చేస్తాడు. మీరు ఇక్కడే ఉన్నారని వాడికి తెలిసింది కాబట్టి వేరే ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా తెలిసిపోతే మళ్ళీ వేరే ఇంటికా? అక్కడ తెలిసిపోతే మళ్ళీ ఇంకో చోటుకా? ఇలా ఎంతని తిరుగుతారు ఇద్దరు? అవునురా చిన్ను, నేను కూడా అదే చెప్పాలి అనుకున్నాను. ఎన్ని రోజులని వాడికి భయపడి ఇలా పారిపోతాం చెప్పు? ఏదైనా చేయడానికి ట్రై చేస్తే వాడికి మళ్ళీ జైలే గతి. అలా కాసేపు మాట్లాడుకొని వెళ్ళి రోజులాగే డిన్నర్ చేసి పడుకుంటారు. నెక్స్ట్ డే హాలిడే అవడంతో ఆద్య కాస్త ఆలస్యంగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ రెడీ చేసి హెడ్ బాత్ చేస్తుంది. బ్లూ కలర్ లాంగ్ లెంత్ వేసుకొని నుదిటిపై చిన్న స్టిక్కర్ పెట్టుకొని దాని కింద చిన్నగా కుంకుమ పెట్టుకొని ఆరని లాంగ్ హెయిర్ని అలా వదిలేసి అప్పుడే విరబూసిన పువ్వులాగా మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ఆనంద్ ఆద్యని చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు. 16 నాల తెలుగమ్మాయి అంటే ఇలాగే ఉంటుందా అనిపిస్తుంది అతనికి ఆద్యని చూస్తుంటే. ఇక ప్రపంచాన్నే మర్చిపోయి తననే తదేకంగా చూస్తూ ఉండిపోతాడు. ఆద్య దివ్యని పిలుస్తూ డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దుతూ ఉంటుంది. సడన్గా తన చూపు ఆనంద్పై పడుతుంది. అక్కడే నిలబడి తననే చూస్తూ ఉండటం గమనిస్తుంది. మేబీ ఆనంద్కి కూడా ఆకలిస్తుందేమో అనుకుని, ఆనంద్ రా టిఫిన్ చేద్దాం అని పిలుస్తుంది. తన పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి హా అంటాడు. దివ్య కూడా రావడంతో ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటారు. ఆనంద్ మాత్రం ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిన వాడిలాగా తనని చూస్తూ తింటుంటాడు. తన చూపుని గమనించకుండా ఇద్దరూ తింటూనే ఉంటారు. ఇంతలో రామయ్య అక్కడికి వస్తాడు. ఆనంద్ని టిఫిన్ చేయడానికి పిలుద్దామని. చిన్నయ్య, అప్పుడే తినేశారా అంటాడు రామయ్య. ఆ పిలుపుతో తేరుకుని తింటున్నా రామయ్య. చిన్నయ్య, మీరు ఈ టిఫిన్ తింటున్నారా? ఆద్య దివ్య ఏం అర్థం కాని మొహం పెట్టి చూస్తుంటారు రామయ్యనే. అప్పుడు అర్థమవుతుంది ఆనంద్కి తను తింటుంది ఉప్మా అని. మీరు ఉప్మా తినరు కదా బాబు? ఆద్య దివ్య అవునా అన్నట్టు చూస్తుంటారు ఇద్దరు. దాంతో అసలు ఎలా తప్పించుకోవాలో కూడా అర్థం కాదు ఆనంద్కి. ఆనంద్ దిక్కులు చూస్తూ అలవాటు చేసుకున్నా అని చెప్పేసి అక్కడి నుంచి జారుకుంటాడు. అవునా
అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉప్మా అంటే ఆనంద్కి అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో ఎప్పుడు అసలు ఉప్మానే చేయనిచ్చేవాడే కాదు. ఎప్పుడైనా కరుణ గారు చేసినా కూడా తినకుండా రామయ్య ఇంట్లోకి వెళ్ళి తినేవాడు. ఎవరైనా ఉప్మా లవర్స్ ఉన్నారా? ఉంటే సారీ, ఏం చేద్దాం, మరి మా నాన్నకి ఉప్మా అంటే ఇష్టం లేదు. రూమ్లోకి వెళ్ళిన ఆనంద్ నేను ఉప్మా తిన్నానా, చిచ్చి అనుకుంటూ వెళ్ళి మళ్ళీ బ్రష్ చేస్తాడు. చీ, నేనేంటి ఉప్మా తినడం ఏంటి అంటూ మళ్ళీ మళ్ళీ నోరు కడుగుతూనే ఉంటాడు ఆనంద్. అలా చాలాసేపు క్లీన్ చేసి వెళ్ళి బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఉప్మా తిన్నానా? అసలు ఎవరు నన్ను కనీసం ఫోర్స్ కూడా చెయ్యకుండా నేను ఉప్మా ఎలా తిన్నాను? ఆ అమ్మాయిని చూస్తూ నేను ఉప్మా తింటున్నా అనే విషయం కూడా మర్చిపోయానా? అసలు నేను ఈ అమ్మాయిని ఎందుకు చూస్తున్నా? నేను చూడటం తను చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమనుకునేదో ఏంటో. అలా తనని తానే తిట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.